మేమెప్పుడు బయటికి వెళ్ళినా సాయంత్రమే వెళ్తాం, సాయంత్రమే వస్తాం. అయితే మేము వెళ్ళిన వేళ విశేషం ఏంటో కానీ ఆ పని అంతా ఆగమాగం అయిపోయింది. పిల్లల కోసం ఫ్రూట్స్ ఇంకా కొంచెం నాకు కావాల్సిన ఐటెమ్స్ అయితే తీసుకొచ్చుకుందామని బయటికెళ్ళాము. 2 టీ జాడీలయితే తీసుకున్నాను. అలాగే ఇంట్లో మగ్స్ ఖరాబ్ అయి ఉంటే ఇంకా మగ్స్ కూడా ఒక 2 తీసుకున్నాను. తర్వాత బట్టల క్లిప్స్ తీసుకున్నాను కొన్ని. ఇంకా ఒకటైతే గవ్వల చెక్క తీసుకున్నాను. పిల్లలకు గవ్వలు చేద్దామంటే వేరే వాళ్ళని అడగాల్సొస్తుంది. ఇంకా దానికోసం అయితే ఎప్పుడు తీసుకుంటే మన ఇంట్లోనే ఉంటుంది కదా అని ఒకటైతే తీసుకున్నాను. ఇలా పూజ గదిలో ఫ్రూట్స్ గిట్లా ఏదైనా దేవుడికి సంబంధించినవి ఏమన్నా పెట్టుకోవడానికి ఒక ప్లేట్ అయితే తీసుకున్నాను. దీని కాస్ట్ వచ్చేసి రూపీసే పడింది. కానీ బాగుంది. ప్లేట్‌ది కలర్ చేంజ్ అవుతుందో ఏమో తెలీదు కానీ ఒక ప్లేట్ అయితే తీసుకున్నాను. నాకు చూడగానే బాగా నచ్చింది. ఇంకా ఎప్పుడైనా ఫ్రూట్స్ గిట్లా ఏదైనా దేవుడి దగ్గర పెట్టడానికి యూజ్ అవుతుంది కదా అని తీసుకున్నాను. అలాగే పిల్లల కోసం దానిమ్మ అరటి పండ్లు అయితే తీసుకున్నాను. ఇంకా పిల్లలైతే బేకరీ ఐటమ్స్ ఏదన్నా ఒకటి తీసుకురావా అని అంటే జంక్ ఫుడ్స్ ఎందుకులే అని ఇది కూడా ఆయిల్ ఫుడ్డే కానీ కాకపోతే సమోసా అయితే తీసుకొచ్చాం. ఆనియన్ సమోసా. ఫుడ్‌కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇయ్యం మేము కానీ ఎప్పుడో ఒకసారి అలా తీసుకొస్తాం పిల్లల కోసం. దానికైతే మా చిన్న షాపింగ్ అయితే ఇలా జరిగింది. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.